గ్రంథంలో నుండి మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం ప్రకారము మరి పరలోక రాజ్యము తన కుమారునికి మరి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. మరి రాజు అతను మరి ఏం చేసినాడంటే ఒక విందు సిద్ధపరిచినాడు అన్నమాట. తన కుమారుని మరి విందు సిద్ధపరిచి మరి పెండ్లిలో మరి పెండ్లికి మరి ఆ కుమారుని పెండ్లికి అందరినీ పిలువనంపి తన దాసులను పంపిస్తూ వచ్చాడు. కాగా అతని పెండ్లి విందులో చేసినవి ఏమంటే, అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యం చేయక అక్కడు తన పొలమునకును మరి అక్కడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌను అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు మరి యొక్క రాజకుమారుని గురించి, ఒక పెండ్లి విందు గురించి మరి ఆ విధంగా చెప్తా ఉన్నాడు ఆయన. ఆ యొక్క రాజకుమారు పెండ్లి విందు చేసేటప్పుడు పెండ్లి విందుకి మరి చాలామందికి ఆహ్వానం చెప్పిరండి. చాలామందికి ఆ యొక్క వీధులలోకి మరి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆ యొక్క మరి విందునకు మరి పెళ్ళికి తీసుకొని రండి అని సెలవిస్తూ వచ్చాడు. ఆ విందు ఎంతో మరి నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను క్రొవిన జంతువులను మరి వధింపబడినవి అంతా సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని మరి ఆ యొక్క దాసులను పంపిస్తూ వచ్చాడు. ఆ దాసులు మరి ఎంతోమంది కూడా ఆ యొక్క గ్రామంలోనికి ఆ యొక్క వీధులలోకి వెళ్ళినప్పుడు మరి వారు ఎంతో మరి కొంతమంది ఏం చేస్తారు, రానొల్లకపోతూ వచ్చారు. ఒకడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను పొలమునకు పోతా ఉన్నాను, మరి ఒకడు నేను వ్యాపారమునకు పోతా ఉన్నాను సెలవిస్తున్నాడు. తక్కిన అతని దాసులను మరి చాలామంది ఈ విధంగా వారు నెపములు చెప్పసాగుతూ వచ్చారు. ఎందుకంటే మరి ఇలా ఇప్పుడు అక్కడ మరి ఆ కాలంలో చేసే పెళ్లి వేరు, ఇప్పుడు పెళ్లి మరి ఎలాగో వస్తారంటే పెళ్ళిళ్ళకి మరి అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, చాలా మరి పాతకాలంలో పెళ్ళి అంటే వారు ఏదో వాళ్ళ బట్టలు వాళ్ళ తగినట్లుగా పెళ్ళికి వస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా అసభ్యంగా వస్తారు మాట పెళ్ళికి. ఎందుకంటే ఎంటకలు వేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ జీవితం మాట వాళ్ళు మరి స్త్రీలు కానీ మరి పురుషులు కానీ మరి ఎలా వస్తారంటే పెళ్ళికి చాలా భయంకరంగా వస్తారన్నమాట. ఈ రోజుల్లో పెళ్ళి అంటే వాళ్ళకు మరి ఫ్యాషన్ మరి ఆ విధంగా ఈ లోకంలో మరి పెళ్ళిళ్ళు అంటే అలాగ జరుగుతానే. అప్పుడు ఆ లోకంలో ఏం చేస్తారు, అప్పుడు ఆ పాతకాలంలో చాలా మరి సౌఖ్యంగా చాలా మర్యాదగా జరిగేమాట. ఇప్పుడు ఎందుకంటే ఆడంబరముగా మరి ఏ పెళ్ళికి వెళ్ళినా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వారు మరి ఎంతో మరి పురుషులే మరి చెవులకు కమ్మలు పెట్టుకొని మరి ఎన్నో రకరకాలుగా వస్తారన్నమాట. వాళ్ళే మరి నెత్తి తల ఎట్లంటే పెట్టుకుని ఆ విధంగా ఈ రోజుల్లో ఫ్యాషన్ అన్నమాట అది. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మర్యాదగా వారి యొక్క బట్టలు కానీ వారి యొక్క వస్త్రాలు కానీ వారు వచ్చే విధానము చాలా మర్యాదగా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేడీస్ అయితే మరి నేను మా పెళ్ళిళ్ళ చూశాను కానీ ఎంటికలు వాళ్ళకి మరి ఏ సమయం కూడా లేదేమో కానీ ఎంటికలు ఇట్లా మళ్ళీ కిందికి ఎలా ఉంచుకొని మరి చాలా విచిత్రంగా వస్తారన్నమాట పెళ్ళిళ్ళకి. అలాంటి వారిని కూడా మరి ఆహ్వానించవచ్చు. అలాంటి వారు కూడా మరి పెళ్ళికి మరి అక్కడ రాజు
అందరినీ ఆహ్వానించండి అని పిలుస్తా వస్తూ అన్నాడు ఆయన. ఎందుకంటే మరి పెళ్ళి అంటే ఎవరికైనా చాలా ఇష్టము. అక్కడ మంచి విందులు ఉంటాయి, మంచి ఆహారం ఉంటుంది, మరి సౌఖ్యంగా ఉంటుంది. మరి మనము కొన్ని ఆటల్లో చికెను, బిర్యానీ అన్నీ మరి రకరకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట. అటువంటి పెళ్ళికి మరి రాజు ఏం చేసినట్టు తన కుమారుని పెళ్ళికి అందరినీ మరి తోలుకొని రండి. మన పెళ్ళి ఇక్కడ పెళ్ళి చాలా వైభవంగా జరుగుతూ ఉంది. మరి మరి ఆ విధంగా రానలేకపోయినప్పటికీ కూడా మరి కొంతమంది దాసులను కూడా పంపుతూ వచ్చాడు ఆయన. ఎందుకంటే పెళ్ళికి మరి భోజనము మరి చాలా సిద్ధపరచబడి ఉన్నది. అందరూ వచ్చి మరి యొక్క పెళ్ళిని ఆహ్వానించాలని, పెళ్ళిని మరి ఆ విధంగా మరి రావాలని ఆయనంతో మరి రాజు తన దాసులను పంపిస్తూ వచ్చాడనమాట. ఆ యొక్క దాసులు మరి ఆ విధంగా కొంతమంది రానలేకపోయారు, కొంతమంది నేను వర్తనకు వెళ్తాను, కొంతమంది నెపములు చెప్పసాగుతూ అయినప్పటికీ కూడా మరి రాజు మరి ఆ దాసులను మరి పంపినప్పటికీ కూడా వారు ఆ యొక్క రాజమార్గంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే కొంతమంది మరి రానుళ్ళక మరి వారు ఎంతో విరోధముగా వారి కక్షలు పెట్టుకొని మరి వారు అవమానపరిచి ఆ యొక్క దాసులను కొట్టుతూ వచ్చారు. ఎందుకంటే పెళ్ళి మరి వీరికి మరి ఎందుకంటే మరి వారు పనులకు వెళ్తూ ఉన్నామని వారు ఎంతో ఆ విధంగా అపహసించుకుంటూ వచ్చారు. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను చంపి నరహంతకులను సంహరించిరి. మరి పిలువబడిన వారు పాత్రులు కారు. ప్రభువైన యేసుక్రీస్తు మరి సెలవిస్తూ ఉన్నాడు. మన మందిరమును కూడా మరి ఈ దినాల్లో అనేకులు వస్తూ ఉంటున్నారు. మరి ఎందుకంటే కొన్ని డినామినేషన్లు కూడా చాలామంది వందల కొద్దీ మరి మంది వెళుతూ ఉంటారు మందిరాలకు. ఎందుకంటే దాంట్లో మరి రక్షణ పొందిన వారు కొందరే, మరి అనేకులు కూడా వెళ్తూ ఉంటారు. అనేకులు కూడా చాలామంది మరి వస్తూ ఉంటారు. మా యొక్క బామార్ది కొడుకు ఏం చేస్తాడంటే చర్చికి పోతాడు ఆయన. చర్చికి పోతే 9కి పోతే 8కి 6కో 7కో 8కి పోతాడు, మళ్ళీ 9కే వస్తాడు ఆయన. పోయేది వచ్చేది అంతే. ఎందుకంటే అది పిలువబడిన వారు పాత్రులు కారు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మందిరమునకు వచ్చిన వారంతా మరి వారు పిలువబడిన వారు పాత్రులు గారంతే. వాళ్ళు ఆ యొక్క పెళ్లి విందుకు పాత్రులు గారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. పిలువబడిన వారు కొందరే, అంటే చాలామంది వచ్చినప్పటికీ రక్షణ పొందిన వారు కొందరే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చెప్తా ఉన్నాడు, పెళ్ళి మరి నా విందు సిద్ధపరచబడి ఉన్నది. మన మందిరాల్లో కూడా ఈనాడు మరి చాలామంది వస్తూ ఉంటారు, కానీ మరి యొక్క ఆరాధన మరి బల్ల తీసుకునేవారు కొందరే. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎందుకంటే తీసుకుంటే మరి ఏమవుతుందో, తీసుకుంటే మరి మన కుటుంబాలకు ఏమైనా జరుగుతుందేమని వారు ఎందుకంటే అనుమానం అట. మరి కొంతమంది ఏం చేస్తారంటే మరి భోజనం చేయకుండా వస్తారట, ఉపవాసంతో వస్తారట. అందుకే మరి ఇది మన మా యొక్క మందిరంలో అంటే సహవాసం అంటే మరి ఒక పెండ్లి విందు పోలి ఉన్నదన్నమాట. ఈ యొక్క విందులో అందరూ సిద్ధపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ అంటే పిలువబడిన వారు మరి అందరూ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మారు మనసు రక్షణ పొందాలని కోరుతూ ఉన్నాడు ఆయన. అందుకే సెలవిస్తూ ఉన్నాడు, రాజు కూర్చున్న వారిని చూడవచ్చి అక్కడ పెళ్లి వస్త్రములే మరి ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన సహవాసాల్లో మన మందిరంలో మరి వారము మరి బల్ల ఉంటుంది, కొన్ని డినామినేషన్లు అయితే లేదు. అదే మరి పెళ్లి వస్త్రములను పోలి ఉన్నదన్నమాట. మనము వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. మరి నిన్ను నీవు పరీక్షించుకొని నీ జీవితంలో నీవు మరి సరిచేసుకొని నీవు బల్ల మరి ఆ విధంగా నీవు ప్రభు రక్తంలో ప్రభు బల్లలో పాల్గొంటే నీకు మంచిది అని ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నువ్వు పెళ్లి వస్త్రం లేక ఎలాగ వచ్చితివి, పెళ్లి వస్త్రములు అంటే నువ్వు రక్షణ పొందకుండా మరి నీ జీవితంలో అలాగుంటే ఏముంది, మరి
మరి చెప్తా ఉన్నాడు. పెళ్లి వస్త్రములు లేక ఎలాగ వచ్చితివి, మరి వీడిని కాలు చేతులు కట్టి మరి వెలుపటి చీకటిలో త్రోసివేయుడు, అక్కడ ఏడుపును పండ్లు కొరకట ఉండును. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఎలాగో మరి పెళ్లి వస్త్రములు లేక ఆ పెళ్లికి ఎలాగో వచ్చితు అంటే పెళ్లి వస్త్రములు మరి ఏదో మనం ఆషామాషిగా వస్త్రములు కాదు. పెళ్లి వస్త్రములు అంటే ఎంతో పరిశుద్ధమైన వస్త్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మరి మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఏదో మందిరములకు మనం వచ్చి మరి కాదు, కానీ నీ జీవితంలో నీవు మరి పెళ్లి వస్త్రములు లేక దేవుని యందు మరి విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నీవు ఆ రక్షణ పొందకుంటే మరి నీ జీవితంలో మరి మనకు నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఇంకా నీ జీవితంలో మారకుండగా నిత్య జీవము పొందకుండగా ఎలాగుంటావు? పెళ్లి వస్త్రములు పోలి నడుస్తావు. అందుకే పరలోక రాజ్యము మరి ఒక కుమారుని పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఎంతో సువార్త చెప్పినను, నువ్వు రేడియోల ద్వారా టీవీల ద్వారా కూడా నీ వాక్యం వింటూ ఉండవచ్చు ఇంటి దగ్గర. రక్షణ పొందకుండా మరి నీ జీవితంలో అలాగుంటే మరి నీకు పరలోక రాజ్యంలో మనం చేరలేం. పరలోక రాజ్యము మరి చేరాలంటే నువ్వు రక్షణ పొందాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి దేవుడు ఆయన ఎన్నోసార్లు నీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, కానీ నువ్వు త్రోసివేస్తూ ఉన్నావు. నా కుమారుడా, మరి నీవు మరి రక్షణ పొందాలని కోరుతూ ఉన్నాడు. ఏదో మందిరంకి వచ్చి మనం వెళ్ళిపోవడం కాదు. మరి ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మరి పాల్గొంటేనే నీకు మరి ఆయనలో నువ్వు పాత్రుడవు, ఆయనతో మరి సహవాసం కలిగిన వాడవైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ దినమే నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి రానొల్లక నువ్వు ఏదో మరి ఆ విధంగా మరి ఏదో నెపములు చెప్పిండవచ్చు, కానీ నీ జీవితం నువ్వు సరి చేసుకోవాలి, నీ జీవితం నువ్వు చక్కబెట్టుకోవాలి. ఎంతకాలం ఎంతోమంది నీకంటే మరి చిన్నవారు పెద్దవారు మరణించారు. ఏదో మనం చనిపోయినప్పుడు మరి సిలువను మోసుకొని సిలువను తీసుకొని పోతే మనం సిలువ దగ్గరకు పోలేము. మరి ఏదో చనిపోయినప్పుడు ఎవరు ప్రార్థన చేసిపోతే పరలోక రాజ్యం చేరలేము. ఎందుకంటే నీ జీవితంలో ప్రభువుతో సహవాసం, ప్రభుతో ఉండాలి. ప్రభువుతో నీవు కలిగి ఉంటేనే నీ జీవితము, నీ పాపమును ఒప్పుకొనకుండా నీ జీవితం అలాగే ఉంటే నిత్య నరకము, మనకు అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే మరి పెళ్లి వస్త్రం లేక అని సెలవిస్తా ఉన్నాడు. నీవు దేవునితో సహవాసం, దేవునితో మరి లేకపోతే మరి మనకు చీకటి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటాయో, అగ్ని ఆరదు. మరి నిరంతరము ఉంటాం. మనం అనుకుంటాం మరి ఈయన చూసి వచ్చినాడా, ఈయన చేసి వచ్చినాడా, ఈయన మరి ఎంతమంది చేస్తుంటారో ఎంతమంది బతుంటారు అనవచ్చు. కానీ మనకు బైబిల్ గ్రంథం ఒక్కటే. ఎందుకంటే నరకము మరి మనకు నిత్య జీవం అని సెలవిస్తూ ఉంది. నువ్వు నరకం నుంచి తప్పించబడాలంటే మరి పరలోక రాజ్యంలో మరి నీవును నీ కుటుంబమును ఉంటారు. ఎంతకాలం నీ జీవితంలో అలాగే ఉంటావు, ఎంతకాలం అలాగే నీవు వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు. మరి నీవు నీ కుటుంబమును రక్షణ పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఏదో మనుషులు చెప్పి మరి వెళ్ళిపోయేది కాదు. ఏదో కొద్దిసేపు చెప్తారు, వెళ్ళిపోతారు. మరి చనిపోతే మరి నీ జీవితంలో ఒక విధమైన కార్యం జరిగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వారు భర్తలకు భయపడి, వారి యొక్క భార్యలకు భయపడి కొంతమంది మరి ఆ విధంగా మరి ప్రభు సహవాసంలో పాల్గొనరు వాళ్ళు. ఎందుకంటే వారి జీవితంలో ఎంతో మరి మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, మరి అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, మరి అక్కడికి వస్తే ఏమవుతుందో, మరి ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఎన్నో రకాలు ఆలోచన చేసుకుంటున్నాం మనం.
ఆ ఆలోచనలే మనల్ని మరి మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాయి. అందుకే ఆయన ఉదయంన మరి చెప్తా ఉన్నాడు ఇర్మియా గ్రంథం ద్వారా, ఒకని ఎదుట సరైన మార్గము మరి అది చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఆ విధంగా ఆ మార్గంలో మరి నువ్వు నడుచుకోవాలంటే ఏది మంచిదో అది నువ్వు చూసి నడుచుకో, ఏది చెడ్డదో దాన్ని నిదానించి తెలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ఏది మంచిది ఏది చెడ్డది ఏది మనుషులు చెప్పేది కాదు. మనుషులు మరి ఏదో కొద్దిసేపు చెప్తారు, కొంతసేపు మరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం నిరంతరము నిలిచేది. మనుషులము పర్వతములు తప్పిపోయినాను, మరి మనం ఈ లోకంలో లేకుండా పోయినను కూడా దేవుని వాక్యం నిరంతరం నిలిచేది. ఆయన ఆ వాక్యమే దేవుడు. మరి నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. జీవితంలో ఎన్నో మరి మనుషులు కొంతమంది ఆటంకపరుస్తారు, అభ్యంతరపరుస్తారు, అక్కడికి వెళ్ళవద్దు ఇక్కడికి వెళ్ళవద్దని. ఎందుకంటే మరి అభ్యంతరపరిచిన వాడే మరి నీవు ఆయనకు ఒకప్పటికి సహకారం అవుతావు. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన నేడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ దినమే ఈ క్షణమే మరి నువ్వు ఈ రాత్రే ప్రభు దగ్గరకు రా. మరి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు ఏం సంభవించునో నీకు తెలియదు. మరి జీవం ఏ పాటిది, అంతలో కనపడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితము. ఎందుకంటే నీవు మరణిస్తే ఏదో నీ వందులు నిన్ను పాతి పెడతారు, కానీ దేవుని ఆత్మ పరలోక రాజ్యంలో ఉంటుంది. అందుకే మరి అన్నాడు మరి వారు దావీదు మరి ఎంతోమంది చనిపోయినప్పుడు మరి వారి ఆత్మ ఇప్పటికీ 4000 సంవత్సరాలు అయినా కూడా వారి ఆత్మను వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళు అలాగే వాళ్ళ ఇప్పటికి కూడా అలాగే ఉండమంట. వాళ్ళ శవాలు వాళ్ళ మరి అలాంటి దేవుడు రాకడ కొరకు వాళ్ళు అలాగే ఎందుకంటే దేవుని ద్వారా వాళ్ళు మరి దేవునికి లోబడి జీవిస్తూ వచ్చారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏదో ఆత్మ దేవుడు ఇచ్చినాడు, ఆత్మ ఎక్కడికి పోతుందో ఎక్కడికి పోతుందో అనుకునవచ్చు నీ జీవితంలో. కానీ దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనకు ఎంతోమంది దేవతలు ఉన్నప్పటికీ దేవతల పైన ఆయన అధికారి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అనుకునవచ్చు నీ జీవితంలో ఆయన దేవుడు అయితే. అందుకే అన్నారు ఆయన అన్నాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని. ఎందుకంటే ఆయన ఇంకా వాళ్ళకేమో తెలుసుకోలేదు ఆ దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అందుకే నీ జీవితంలో కూడా నువ్వు అలాగే ఉన్నావు. ఆయన దేవుడైతే సిలువ వేయబడ్డా, ఆయన దేవుడైతే చనిపోయాడా అని నీ జీవితంలో అనుకునవచ్చు. కానీ ఆయన నిరంతరము జీవించే దేవుడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు. ఆయన నువ్వు ఏదో మనుషుల మాటలు విని మనుషుల మాటలు మరి నీ చెవున పెట్టుకొని నీ జీవితమును నిరర్థకం చేసుకునవద్దు. శూన్యంలోకి నడిపించేది మరి ఆ విధంగా అపవాది. వాని నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ఆయన ఏ రోగం చేత బాధ చేత మరి నువ్వు ఉన్నప్పటికీ నిన్ను స్వస్థపరుస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి నీవు మరి ఇంకా ఎంతకాలం ఎంత మరి నీ వయస్సు మరి ఎంత క్షీణించినను, ఎంత నువ్వు వృద్ధాప్యలో ఉన్నా, మధ్య వయస్కులో ఉన్నా, మరి నువ్వు ఏ వ్యాధి చేత బాధపడినా నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి ఆయన మరలా రాబోతున్నాడు. మరి నువ్వు సిద్ధపడుగా ఉన్నావా? అందుకే మరి పరలోక రాజ్యం మరి చేరాలంటే నీ జీవితంలోని పాపములు ఒప్పుకొని ఆయన కొరకు జీవిస్తే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే మరి నిన్ను కూడా ఆయన మరి
క్షేమంగా నడిపించే దేవుడు, క్షేమంగా కాపాడే దేవుడు ఆయన ప్రవీణ యేసుక్రీస్తు వారు. ఈ సమయంలో, ఈ రాత్రి సమయంలో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. మరి ప్రవీణ యేసుక్రీస్తు దగ్గరకు రా. ఏదో వాళ్ళ దగ్గరకు పోతే మనకేమొస్తుంది, వీళ్ళ దగ్గరకు పోతే ఏమొస్తుంది అనుకునవద్దు. నీ జీవితంలో నిన్ను నువ్వే, మనుషులను మరి కాదు, ఇంటి పక్కల వారిని చూడవద్దు, మరి స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఎవరు చూడవద్దు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు, ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన మనుషులు కాదు. మనుషులు ఏదో నీకు తప్పుడు సమాచారం చెప్తారు, తప్పుడు బోధ చేస్తుండొచ్చు, ఏదో తప్పుడు వాక్యము చెప్పినవచ్చు నీకు. మరి ఆయన నీ నేత్రాలు తెరవజేసే దేవుడు. ఆయన గుడ్డివానికి చూపునిచ్చే దేవుడు, నీకు కూడా చూపునిస్తాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆషామాషిగా నీవు అనుకోద్దు. నీ జీవితంలో ఏదో ఈరోజు మరి ఎవరో ఏదో చెప్పినారని నీ మరి జీవితాన్ని అలసట తీసుకునవద్దు. నీ జీవితాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నడిపించే దేవుడు ఆయన. నీవు మందిరానికి, నీ కుటుంబము, మరి నీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలంటే నీ యొక్క ప్రభు దగ్గరకు వస్తే నిన్ను ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా సరే, ఎంత నరహంతకుడైనా సరే, వ్యభిచారమైనా సరే, మరి ఆయన క్షమించే దేవుడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. నువ్వు మరలా మరి నేను వినను అని మరి ఆయన చెప్తూ వచ్చాడు. అలాంటి స్థితిలో మరి నీవు ఉండకూడదని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిస్తా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. మరి ఈనాడు ఎంతోమంది, చాలామంది బయలుదేరిన ఉన్నారు. ఎందుకంటే స్వామీజీలు, స్వాములు చాలామంది ఎక్కడ చూసినా మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, వారి జీవితాల్లో స్వామీజీలే కానీ వారు ఎంతో కేసులు పడి, ఎంతో విరోధముగా ప్రపంచంలో వాళ్ళు ఎంతో జైల్లో ఉండి, ఎంతో శ్రమలు, బాధలు పడుతూ ఉన్నారు. ఇక్కడ దేశం విడిచి వేరే దేశం పారిపోయారు. ఎందుకంటే వారు నిజమైన విశ్వాసులు కాదు. నిజమైన వారు చేసేది అసత్య ప్రచారం అని మరి సెలవిస్తూ ఉంది ప్రభువైన యేసుక్రీస్తు. మరి అబద్ధ బోధకులు అని అంటూ ఉంది వాళ్ళని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాట వింటే నీవు అనుకునవచ్చు ఏదో ఆషామాషిక మాటలు, ఆషామాషికమైన జీవితము అని, ఎవరికి పనికిరాని మరి మాటలు అని అనుకునవచ్చు. నీ జీవితంలో నిన్ను ఒక దినమున నిన్ను దర్శించే సమయము దేవుడు తీసుకువస్తాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఈనాడే, ఈ క్షణమే మరి అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. ఆయన మరి అగరును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. ఎందుకంటే మరి నీ మీద ఎంతో ఆయనకు మనసు ప్రేమించే దేవుడు ఆయన. మరి ఎవరిని కూడా లోకంలో ఏ దాన్ని కూడా ప్రేమించిన మనుషులను ప్రేమించిన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే నా మాట విని నన్ను పంపిన వాడైంది విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. అంటే ఆయన మాట వింటే నీకు నిత్య జీవం రావాలంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర పాపములు ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏదో మనము మరి పెళ్ళిళ్ళ కోసం బాప్తీసం తీసుకొని, పెళ్ళిళ్ళ కోసం మరి మందిరాలకు వెళ్ళి, పెళ్ళిళ్ళ కోసం విందులు చేసి మరి అది కాదు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భోజన పానమును కాదు దేవుని రాజ్యం అంటే. ప్రభువైన యేసుక్రీస్తు మరి సర్వలోకాధికారి. ఆయన నిత్యము మరి ఆరాధించబడే దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అంతే. నీ జీవితంలో నీవు మరి నీ పిల్లలు, నీ కుటుంబం కూడా రక్షణ పొందాలంటే మరి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన మార్పు చెందని దేవుడు.
మరి నీ పక్కల మరి ఎంతోమంది నిన్ను మరి చెడు మాటలు అనవచ్చు, కానీ చెడ్డగా ప్రవర్తించవచ్చు, కానీ దేవుడు ఒక్కడే అని